తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరి ఈ 2025 సంవత్సరం గవ్వ పంచాంగాన్ని చూస్తూ గురువు గారు రెండో రాశైన వృషభ రాశికి ఏ విధంగా ఉండబోతుంది, అంటే ఆ రాశి వారు ఏ విధంగా ఉండబోతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. మరి గురుగారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశికి రాష్ట్రాధిపతి కూడా శుక్రుడే. ఈ 2025వ సంవత్సరం భార్యాభర్తలకు సంబంధించిన విషయంలో ఏవైనా అపోహలు, అపార్థాలు, అపనిందలు తావిచ్చి ఉంటే చక్కగా కలిసిపోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మళ్ళీ సక్రమంగా పునరుద్ధరించబడేటువంటి అవకాశం ఉంది. వైవాహిక జీవితం, కుటుంబపరమైనటువంటి అంశాలు చాలా బాగుండబోతున్నాయి. వృషభ రాశి వారికి 2024వ సంవత్సరంలో గోచార వశాత్తు దేవగురు అయినటువంటి బృహస్పతి లగ్నస్థానంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలుసు వృషభ రాశి వాళ్ళ యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎక్కువగా మీరు పడుతూ ఉంటారు. రుణాలు చేయవలసి రావటం, కొత్త రుణాలు మళ్ళీ చేయాల్సి రావటం, ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఆర్థికపరమైనటువంటి స్తంభనలో జీవితం ఉంటుంది. కొన్ని మాసాల జీవితంలో ఆర్థికంగా మీరు ఊహించనటువంటి ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఎందుకంటే ఈ రాశి నుండి పుష్యమి నక్షత్రంలో, కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్రం, ఆ పుష్యమి నక్షత్రంలో అంగారకుడైనటువంటి కుజుడు ఎక్కువ కాలం వక్రగమనంలో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే ప్రస్తుతం వృషభ రాశి వారికి ఈ 2024 డిసెంబర్ 31 వరకు కూడా కొన్ని తీక్షణమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంతా బాగుందని మనం అనుకోవటమే తప్ప ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎన్నో ఇబ్బందులు, సవాళ్ళు, ప్రతికూలతలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కసారిగా మీ జీవితంలో మార్పు కలుగుతుంది. 2025 మార్చి మాసానికి అటు ఇటుగా ఒక స్థిర చరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు వల్ల ఊహించనటువంటి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు మీకు వస్తాయి. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఊహించనటువంటి ఆర్థిక సహాయం అవ్వచ్చు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు వృషభ రాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో కనబడుతున్నాయి. ప్రత్యేకించి మే మాసానికి అటు ఇటుగా ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి, శుక్రుడికి సంబంధించినటువంటి స్థితిగతులు, అంగారకుడు, బృహస్పతి, వీటన్నిటిని క్రోడీకరించుకుంటే ఎవరికైనా సరే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కూడా విచిత్రంగా వృషభ రాశి వారికి ఈ మే లోపు మాసంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా వాటిని సమర్థవంతంగా తట్టుకొని ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఉంటాయి. మే తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతి, శని, రాహు సంబంధమైన స్థితిగతుల వల్ల ప్రతి సందర్భంలో కూడా కొన్ని సవాళ్ళు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఏడాది పొడవునా కూడా ప్రతి చిన్న విషయానికి మీరు కష్టపడవలసి వచ్చినప్పటికీ ఎప్పుడో మీరు చేసిన మంచి పనులు భగవంతుడు మనిషి రూపంలో వచ్చాడు, నాకు సహాయం చేశాడని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. దైవం మానుష రూపేణ అన్నట్టుగా కాలం, భగవంతుడు రెండూ కూడా కలిసి వచ్చి మీకు కఠినమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి సందర్భంలో మీ వెంట వాళ్ళు ఉండటం, అద్భుతమైనటువంటి విజయాన్ని ఖచ్చితంగా సాధించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే జీవితంలో మనం ఉన్నతికి వెడుతుంటామో, విజయాల పరంపర మొదలవుతుందో, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఓర్పుతో, నేర్పుతో నిలబడతామో ఆ మనిషి మీద సహజంగానే విశేషవంతమైన నరఘోష, నరదిష్టి, నరపీడలు పడతాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మీతో పాటు ఉన్నవాళ్ళు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ సహచరులు అనుకున్న వాళ్ళు, భాగస్వామ్య సంబంధమైన వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు కూడా మీ ఉన్నతిని చూసి మీకేదైనా ఇబ్బందులు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు బాధను కలిగించేటువంటి సందర్భం. సంతానపరమైనటువంటి పురోగవృద్ధి బాగుంది. పిల్లలు చక్కగా చదువుకోగలుగుతారు. వారి జీవితంలో వారు సాధించేటువంటి వృత్తి, ఉద్యోగ సంబంధమైన విషయాలు
విజయాలు మిమ్మల్ని ఆనందింపజేసేటువంటి అవకాశం ఉంది. స్వగృహ యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది. భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులన్నింటినీ కూడా మీరు సానుకూలంగా మలుచుకోగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త, విరామం విశ్రాంతి లేకుండా ఉండటం, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఈ శుక్ర సంబంధమైనటువంటి ఫలితం వల్ల హార్మోన్స్కు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్, స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ వాటిని ఆలస్యం చేయకుండా వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకు బాగుంది. ఈ మేలోపు పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, పరీక్షా సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు, మంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటం, ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా గోచరిస్తూ ఉన్నాయి. అన్ని విధాల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. దూర రాష్ట్రం, దూర దేశానికి ప్రయాణం అనివార్యమవుతుంది. ఆ ప్రయాణంలో ఒక వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని మార్చేటువంటి సందర్భం, అత్యున్నతమైనటువంటి శిఖరాలు, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాల్ని మీరు తప్పనిసరిగా పొందబోయేటువంటి అవకాశం ఈ వృషభ రాశి జాతకులకి ఈ 2025వ సంవత్సరంలో కనబడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. మరి కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఇటు రాజకీయ నాయకులు కానీ, వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, రాజకీయ నాయకులు, సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుండి ఒక ముఖ్యమైనటువంటి పదవీ ప్రాప్తి యోగం కోసం లేదా నామినేటెడ్ పదవుల కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అందినట్టే అందటం, అవకాశం వచ్చినట్టే రావటం, వీళ్ళ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా పదవులు దక్కని వాళ్ళకి ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఖచ్చితంగా పదవీ ప్రాప్తి యోగాలు ఉన్నాయి. రాజకీయపరమైనటువంటి ప్రజా సంబంధమైన బాంధవ్యాలు, పదవులు మీకు లభిస్తాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సర మధ్య భాగానికి అటు ఇటుగా విడుదలయ్యే సినిమాలు అవ్వచ్చు, అవకాశాలు అవ్వచ్చు, చాలా పుష్కలంగా ఉంటాయి. మంచి సినిమాలు వస్తాయి, జనాదరణ పొందుతాయి. ఆర్థికంగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి చంద్ర భగవానుడైనటువంటి చంద్రుడికి వృషభం చాలా ఉచ్చరాశి. ఈ 2025 ఏమో 2025 మొత్తాన్ని కూడితే వచ్చే అంకె 9. ఇది అంగారకుడికి సంబంధించింది. అదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగడానికి మీరు చేయవలసినటువంటి చాలా చిన్న పరిహార మార్గం, మీ ఇంటి ప్రాంగణంలో మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు, ఆవిడ విగ్రహ రూపంలో అవనివ్వండి లేదా ఏ రూపంలోనైనా సరే మహాలక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా కొలవండి. వెండితో తయారు చేసిన ప్రతిమను, మహాలక్ష్మి స్వరూపాన్ని ఎప్పుడైతే మీరు ఆరాధన చేస్తూ ఆ వెండి కాయనవనివ్వండి, కనీసం 2 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అవనివ్వండి, మీతో పాటు ఉంచుకున్నట్టయితే అదృష్టం కలిసి వస్తుంది. చేయబోయేటువంటి పనులు, అవకాశాలను చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. వృషభ రాశి జాతకులకు ఉన్న ఇబ్బంది ఏంటంటే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన కొన్ని సందర్భాల్లో అవకాశాలని మీకు మీరుగా చేజార్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి, ఇబ్బందులు తొలగిపోతాయి, సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అంతా మంచి జరుగుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో కట్టుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తప్పకుండా తొలగిపోయే అవకాశం కనపడుతుంది. చాలా బాగా చెప్పారు గురువు గారు, నీట్గా డీటెయిల్గా. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ.